మహిళల పట్ల ఉన్న వివక్షను తొలగించడమే మహిళా దినోత్సవ ప్రధాన లక్ష్యమని కొవ్వూరు బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు బొబ్బా భారతి పేర్కొన్నారు. 1911వ సంవత్సరంలో మొదటిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారని, ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా లాంటి దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభమైందని, 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు అని, అప్పటి నుంచి అన్ని దేశాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితం స్త్రీతోనే ప్రారంభమవుతుందని, స్త్రీయే ఈ ప్రపంచ సృష్టికర్త అని కొవ్వూరు పండిత మదన మోహన మాలవ్య మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థినులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమ అభిప్రాయాలను కేసీఎఫ్ న్యూస్తో పంచుకున్నారు. నమస్తే అండి, నా పేరు టీవీవి లక్ష్మి. నేను పిఎంఎంఎం మున్సిపల్ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీన జరుపుకుంటూ ఉన్నాం. అయితే మార్చి 8న ఎందుకు జరుపుకుంటున్నామంటే దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇది నిజంగా మన దేశంలోని కాదు, కానీ న్యూయార్క్లో చాలామంది మహిళలు వాళ్ళ హక్కుల కోసం చాలా పోరాటాలు చేశారు. ఎందుకంటే స్త్రీలకి పురుషులతో సమానమైనటువంటి ఆధిక్యత లేదు. దాని గురించి వాళ్ళు న్యూయార్క్లో 1908వ సంవత్సరంలో 15,000 మంది స్త్రీలు, కార్మికులు అందరూ కూడా కలిసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేశారు. వాళ్ళ హక్కులు ఏంటంటే పని గంటలను తగ్గించడం, పురుషులతో సమానంగా వేతనాలను ఇవ్వడం, అలాగే వాళ్ళకి ఓటు వేసే హక్కు ఇవ్వడం. ఇలా కొన్ని హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేయడం వల్ల వాళ్ళు పోరాటం చేశారు, వాళ్ళ హక్కులు సాధించుకోవాలని. దీన్ని బేస్ చేసుకుని ప్రకటించాలని అనుకున్నారు. అయితే దీన్ని 1911వ సంవత్సరంలో కొన్ని దేశాలు కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. కానీ తర్వాత దీన్ని ఐక్యరాజ్య సమితి, ఇది ఒక దేశానికి 2 దేశాలకి సంబంధించింది కాదు, ప్రపంచం అంతట్లోనూ మహిళలు ఉన్నారు. మహిళలకి ఏ దేశంలో చూసినా సమస్యలు లేదా వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు అందరికీ సమానమే. కాబట్టి దీన్ని ప్రపంచమంతా కూడా జరుపుకోవాలి అని చెప్పి 1975వ సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని దీన్ని అంగీకరించడం అనేది జరిగింది. దీన్ని 1975వ సంవత్సరం మార్చి 8వ తారీఖున దీన్ని ఆమోదించడంతో ప్రతి సంవత్సరం కూడా మనం మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ. నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను, 10th క్లాస్ చదువుతున్నాను. రేపు మహిళా దినోత్సవ సందర్భంగా నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. ముందుగా చెప్పాలనుకుంటే చాలామంది మహిళలకు స్వేచ్ఛ అనేది కావాలి. ఎందుకంటే పూర్వకాలంలో అసలు చాలామంది ఆడపిల్లలు చదువుకునే వాళ్ళే కాదు. అలాంటిది ఇప్పుడైతే చాలామంది చదువుకుంటున్నారు. అయినప్పటికీ కూడా రాత్రులు ఒక్కలే వెళ్తున్నప్పుడు, ఇంకా బయటికి ఒక్కలే వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఇంకా చాలామందికి చాలా భద్రత కల్పించాలి. అంతేకాకుండా మహిళలు ఇంకా చాలా రంగాల్లో ముందుకు దూసుకెళ్ళాలి. ఇప్పటికీ చాలామంది మహిళలు చాలా విషయాల్లో ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా అందరూ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని మనం అందరం కోరుకుందాం. నా పేరు జయదుర్గ. నేను పిఎంఎం మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని. ముందుగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మహిళల గురించి. రేపు మహిళల దినోత్సవం కాబట్టి అంతకుముందు మహిళలకు అసలు స్వేచ్ఛ ఉండేది కాదు, ఇప్పటికీ లేదు. మహిళ ముందుకు సాగాలి. ఆడవాళ్ళకి ప్రతి దాంట్లో స్థానం ఇవ్వాలి. ఆడవాళ్ళు దానికి పనికిరారు. ఆడవాళ్ళు వంటింట్లోనే ఉండాలంటారు. ఆడవాళ్ళు వంటింటికే కాదు, అన్నిటిలోనే ఉండాలి. ఆడవాళ్ళకి ప్రతి దాంట్లోని, ప్రతి సందర్భంలో కూడా, ప్రతి పోటీల్లో కూడా ఆడవాళ్ళు పాల్గొవాలి. అనేది ఉండట్లేదు అసలు. బయటకు వెళ్ళాలంటే, ఒంటరిగా ఆడపిల్ల బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడతారు. ప్రతి ఇంట్లో వాళ్ళు అయితే అసలు నువ్వు ఆడపిల్లవి, నువ్వు బయటకు వెళ్ళకూడదు, నువ్వు చదువుకోకూడదు అనే రూల్స్ కూడా ఉంటాయి చాలా ఇళ్లల్లో. ఇప్పటికీ చాలామంది ఆడవాళ్ళు చదువుకోవట్లేదని నా అభిప్రాయం. అందరూ రాబోయే కాలంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, అంతకుముందు అయితే కులాలు, మతాలు అంటూ చూసేవారు. ఇప్పుడైతే అలాంటి భేదాలు లేకుండా అందరూ, ఆడపిల్లలు కాదు, మగపిల్లలు కాదు, అందరూ చదువుకునేలాగా స్కూళ్ళల్లో ఉంటుంది. అందరినీ సమానంగా చూస్తున్నారు. ఆడవాళ్ళకి అన్ని రంగాల్లో స్థానం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం, నా పేరు షేక్ షిఫా జువేరియా. నేను పండిత మదన మోహన మున్సిపల్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నేడు మనం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కింద చేసుకుంటాము. అలాగే జ్యోతిరావు ఫూలే గారు, రాజా రామ్మోహన్ రాయ్, ఇలా ఎంతోమంది మన మహిళలు స్వేచ్ఛగా ఉండడానికి ఎంతోమంది కృషి చేశారు. అలాగే మహిళలు అనేవాళ్ళు అన్ని రంగాల్లో మగవాళ్ళ కంటే
సమానంగా వాళ్ళకంటే ఎక్కువ అన్ని రంగాల్లోని అంతర్జాతీయ రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. ఇంత స్వేచ్ఛగా ఉండడానికి రాజా రామ్మోహన్ రాయ్ బ్యాన్ ఆఫ్ సతీ చేశారు. అంటే సతీని అంటే ఇప్పుడు భర్త చనిపోయేంత ముందు కాలంలో భర్త చనిపోతే ఎవరైతే ఆడవాళ్ళు ఉండారో వాళ్ళు బతుకుండగానే ఆ నిప్పుల్లో వేసేసేవారు. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారి వదిన ఉన్నారు, వాళ్ళని కూడా అలాగే వేసేస్తే ఎన్నో ఉద్యమాలు చేసి మనకి నాడు మహిళలు ఇలాగా ఉండడానికి కృషి చేశారు. అలాగే జ్యోతిరావు ఫులే ద ఫస్ట్ ఉమెన్ టీచర్ అండ్ ఫాతిమా షేక్ ద ఫస్ట్ ముస్లిం టీచర్, ఇలా ఎంతోమంది మగవాళ్ళ కంటే ముందంజలో ఉన్నారు. అలాగే నేడు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద. అలాగే ఇటువంటి అక్రమాలు కూడా మానిపోతే ఆడవాళ్ళు ఇంకా స్వేచ్ఛ స్వతంత్రాలతో బయట తిరుగుతారని కోరు. నమస్తస్సై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. కాకపోతే ఏంటంటే మనం కూడా మహిళా దినోత్సవం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఫస్ట్ నుంచి భారతదేశంలో మహిళా దినోత్సవం అనేది అవసరం లేదు, మహిళలకి ముందు స్థానమే ఇచ్చారు అందరూ కూడాను. ఎందుకంటే సుమారుగా 200 పైన దేశాలు ఉన్నాయి. ఏ దేశము కూడా మాతృభావంతో దేశాన్ని పిలవరు. మన భారతదేశంలో మాతృభావంతో భారతమాత అంటారు, భరతమాత అని. నివసించే దేశాన్ని కూడా స్త్రీగా గౌరవించే సంస్కృతి సంప్రదాయాలు మనవి. పురాతన నుంచి అనాదిగా కూడా ఆడవాళ్ళకి పెద్దపీట వేశారు. ఇంతవరకు స్వయంవరం ఆడవాళ్ళే వెళ్ళి మగవాళ్ళని రాజుల కాలంలో దండలేసి ఎవరు నచ్చితే వాళ్ళని వివాహం చేసుకునేవారు. అలాగే మైత్రి గార్గేయి అటువంటి వేదాలు కూడా చెప్పారు, వాళ్ళు చదివారు. అలా అన్ని విషయాల్లో కూడా ఫస్ట్ నుంచి కూడా మన భారతదేశంలో మహిళలకి మంచి స్థానం ఉంది. పాశ్చాత్య ప్రభావాల వల్ల మనుషుల్లో వచ్చినటువంటి మార్పులు, విదేశీయులు దండయాత్రలు చేయడం, అరబ్బులు, హూణులు, మొగలాయిలు ఇటువంటి విదేశీయులు మన దేశాన్ని దాడి చేయడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి దెబ్బతినడం వల్ల ఆడవాళ్ళని అగౌరవపరచడం అనేది తర్వాత వచ్చింది. తర్వాత మళ్ళీ మనం వచ్చినటువంటి ఆ సమస్యల్ని మళ్ళీ మనమే పరిష్కరించుకుంటూ ఈరోజు ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజున్నారు. అలాగే అంతరిక్షం కూడా వెళ్ళినటువంటి మహిళలు ఉన్నారు. చిన్న స్థాయి నుంచి అన్ని రంగాల్లోనూ మిలిటరీ, ఆర్మీలో అన్ని వృత్తుల్లోనూ కూడా మహిళలు ముందంజుండి విజయాన్ని సాధిస్తూ మగవాళ్ళ కన్నా మించి పనిచేస్తూ ఇంట్లో కుటుంబాన్ని సరిదిద్దుకోవడం మహిళ చాలా సహనం ఉండాలి. అటువంటి సహనం ఆడవాళ్ళకే ఉంది. అలాగే మన భారతీయ సంస్కృతి కూడా మాతృదేవోభవ అన్నారు ముందు, తర్వాతే పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే ఈ దేశంలోనే అసలు ప్రపంచ దేశంలోనే ఒక్క దేశంలోనే స్త్రీకి ఇంత విలువ ఉన్నటువంటి భారతదేశం ఇది. అలాగే మనం అందరినీ కూడా అమ్మ అనే పిలుస్తాము, మగవాళ్ళని, మగపిల్లాళ్ళని, పెద్దవాళ్ళని అందరినీ కూడా మనం అమ్మ అనే పిలుస్తాము. ప్రతి ఒక్కళ్ళలోనూ మనం తల్లిని చూస్తాము. ఒక్క భార్య తప్ప మన భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా తల్లిలే. అలాగే పాశ్చాత్య దేశాల్లో తల్లి తప్ప ప్రతి ఒక్కరిని కూడా ఆ దృష్టి కోణంతో చూస్తారు. అది పాశ్చాత్య దేశాలకి మనకు ఉన్నటువంటి తేడా. అందుకనే ఈ సంస్కృతి మన భారతదేశంలో కూడా తర్వాత కనిపించడం వల్ల సోషల్ మీడియా ఇవన్నీ, సెల్ ఫోన్లు ఇవన్నీ ఎక్కువగా మీడియా వల్ల, విదేశీ సంస్కృతి వల్ల మన భారతీయుల్లో కూడా రాను రాను మార్పు రావడం జరగడం వల్ల ఇప్పుడు మళ్ళీ మనం ఆడవాళ్ళ హక్కుల కోసం మనం పోరాటం చేయడం, విజయాన్ని సాధించాము. ఇప్పుడు అందరూ కూడా ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. మగపిల్లల కన్నా ఆడపిల్లలనే గారంగా చూస్తున్నారు. అన్ని రంగాల్లోనూ సాధిస్తాం కాదు, ఆత్మరక్షణ కోసమే దాన్ని ఉపయోగించుకుని బలహీనంగా కాకుండా ప్రతి ఆడవాళ్ళు బలంగా తయారయ్యి సమాజాన్ని నిర్మించాలి. అలాగే తల్లి సమాజ నిర్మాత అంటే తల్లి స్ట్రాంగ్గా ఉండి బాగా చదువుకుంటే ఆ కుటుంబం అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. తల్లి ఎక్కడైతే వీక్గా ఉంటుందో ఆ కుటుంబం అంతా పాడవుతుంది. అటువంటి సహనమూర్తి తల్లి స్ట్రాంగ్గా తయారయ్యి తమ కుటుంబాన్ని మంచి స్థానంలోకి తీసుకెళ్ళి మోరల్ వాల్యూస్తో తమ పిల్లల్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మహిళలందరికీ చిన్న కోరిక ఏంటంటే మనం హక్కులు కావాలని పోరాడుతున్నాం కదా, హక్కులు కావాలని పోరాటంలో తప్పులేదు. హక్కులు
మార్పులు సాధించుకోవడంతో పాటు మన బాధ్యతలు మనం నిర్వర్తించి మంచి సమాజాన్ని, మంచి కుటుంబాన్ని ఎప్పుడైతే మనం నిర్మించుకున్నామో మహిళలందరం కూడా, అదేవిధంగా మంచి గ్రామం అవుతుంది. మంచి గ్రామం ఎప్పుడైతే అయిందో మంచి సమాజం తయారవుతుంది. ఎక్కడికి వెళ్ళినా పూర్వకాలంలో చూడండి ఇంటికి తాళాలు పెట్టుకునేవారు కాదు. అలాంటి సమాజం, భయకంపితులు కానీ భయం లేని సమాజం కావాలంటే ఆడవాళ్ళ పాత్ర చాలా ఉంది. ఆడవాళ్ళు యాక్టివ్ పాత్ర వహించాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమంతే దేవత అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆడవాళ్ళు ఎక్కడైతే పూజింపబడతారో, ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని. అలాగే మనకి చెప్పుకునే దాంట్లో కూడా ముందు మాతృదేవోభవ అని తల్లికి ప్రథమ స్థానం ఇచ్చారు. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఎప్పుడూ గౌరవించబడుతూనే ఉన్నారు వేదకాలం నుంచి కూడా. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆడ మగ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లోనూ, రక్షణ రంగంలో కూడా, అంటే శారీరకంగా ఆడవాళ్ళు బలహీనలని అనిపించుకోకుండా అక్కడ కూడా ఆడది సబలే అనిపించుకునేలాగా వైమానిక దళంలోనూ రక్షణ దళంలోనూ కూడా ఇవాళ ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. అన్ని చోట్ల కూడా సంవోజ్యులుగా పనిచేస్తున్నారు. అవకాశం ఇస్తే వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆడవాళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అలాగే ఈ కాలంలో అన్ని రంగాల్లోనూ ముందున్నారు. అలాగే మన భారతదేశ ప్రథమ మహిళ అయినటువంటి రాష్ట్రపతి కూడా ఈరోజు మహిళే, రాష్ట్రపతి గారు కూడా. ఇంకా ప్రత్యేకంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే ఇంకా కొంత మైనారిటీ వర్గంగానే ఆడవాళ్ళు ఉండిపోయాం కాబట్టి ప్రత్యేకించి ఒక దినోత్సవం జరుపుకోవాల్సి వస్తుంది. నా దృష్టిలో ఏంటంటే వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక దినోత్సవంగా కాకుండా అది స్ఫూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లోనూ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని, వాళ్ళకి తోడంటి నిలిచి అన్నింటిలోనూ ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కూడా ఈ మీడియా పూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అలాగే మా భారత్ స్టేషన్కి సంబంధించి రాష్ట్రంలో అంటే ఈ అసోసియేషన్ నిర్వహించే విషయంలో ఎక్కువ శాతం 99% పురుషులే ఉంటారు. అయితే మా అసోసియేషన్ నుంచి మొదటిసారిగా నాకు ప్రెసిడెంట్ అయ్యే అవకాశం మా మిత్రులందరూ, మా సోదరులందరూ కూడా నాకు అవకాశం కల్పించారు. ఈ మీడియా పూర్వకంగా నేను ఆ విషయానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మహిళని ఎంకరేజ్ చేస్తూ మా అసోసియేషన్లో ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినందుకు మా అసోసియేషన్ మిత్రులకి, సోదరులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్గా ముందుగా మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గ్రామీణ మహిళ గడప దాటి గగనాన్ని కూడా ఛేదిస్తుంది. అంత ఉజ్వల భవిష్యత్తు ఉన్న మహిళకి ప్రతి చోట కూడా ఆమె మన్నన పొందుతుంది. దానికి కారణం ఆమె యొక్క స్థైర్యం, ధైర్యం అన్నింటి ఆవిడ ముందుంచుతుంది. కాబట్టి ఈ మహిళల్ని ప్రతి సంవత్సరం మనం కొనియాడాలి. ఎందుకంటే ఆమె చేసిన ఏనలేని శక్తి ఆవిడ. ప్రతి పనిలో ఉదయం లేచిన మొదలు ప్రతి చోట ఆమె అన్నీ చక్కబెట్టుకుని ముందుకు వచ్చి ఆమె అన్నింట ముందుంటుంది. కారణం ఏంటంటే ఆమెలో ఉత్సాహం. ఆవిడ మరింత ఉత్సాహవంతురాలే ముందుకు నడిచే విధంగా మన మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం మనం. కాబట్టి మన రాష్ట్రపతి గారు కూడా అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా, ఆవిడ కూడా మన మహిళ కావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మా బార్ అసోసియేషన్ ద్వారాగా మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి భారతి గారు అయినటువంటి బొబ్బా భారతి గారు మహిళా ప్రెసిడెంట్ కావడం మా బార్ అసోసియేషన్ చేత మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఆవిడ మహిళగా ఆమెకి ఇవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ విషయంలో మా బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఆమెకు అవకాశం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.